నీ ప్రయత్నంలో అప్పుడప్పుడు విజయం లభించకపోవచ్చు. నువ్వు బెంగ పెట్టుకోకూడదు. ఈశ్వరుడు ఎందుకో నిన్ను ఆ మార్గంలో వెళ్ళవద్దన్నాడు. అటు విజయం లభిస్తే ఏమో నీకు ఏ ఇబ్బంది కలిగి ఉండేదో, అందుకని భగవంతుడు వెళ్ళవద్దన్నాడని పూనిక పోగొట్టుకోకుండా, ఉత్సాహం పోగొట్టుకోకుండా ప్రయత్నాన్ని మాత్రం చేస్తూ వెళ్ళగలగాలి. మనం కర్మ చెయ్యాలి, కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. ఆ ఉత్సాహం నీకు ఎప్పుడూ ఉండాలని చెప్పడమే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం. ఇంత గొప్ప విషయాన్ని, కాలంలో మనం పడవలసినటువంటి కష్టాన్ని, మనకుండవలసిన పూనికని కలిపి చెప్పడానికి నీ ప్రయత్నంలో అప్పుడప్పుడు విజయం లభించకపోవచ్చు. నువ్వు బెంగ పెట్టుకోకూడదు. ఈశ్వరుడు ఎందుకో నిన్ను ఆ మార్గంలో వెళ్ళవద్దన్నాడు. అటు విజయం లభిస్తే ఏమో నీకు ఏ ఇబ్బంది కలిగి ఉండేదో, అందుకని భగవంతుడు వెళ్ళవద్దన్నాడని పూనిక పోగొట్టుకోకుండా, ఉత్సాహం పోగొట్టుకోకుండా ప్రయత్నాన్ని మాత్రం చేస్తూ వెళ్ళగలగాలి. మనం కర్మ చెయ్యాలి, కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. ఆ ఉత్సాహం నీకు ఎప్పుడూ ఉండాలని చెప్పడమే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం. ఇంత గొప్ప విషయాన్ని, కాలంలో మనం పడవలసినటువంటి కష్టాన్ని, మనకుండవలసిన పూనికని కలిపి చెప్పడానికి